ఐగుప్తు దేశాన్ని వదిలి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. ఒకలా ఇద్దరా? 30-40 లక్షల జనం అరణ్యంలో ప్రవాహం వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మైదాన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంటే కొండల శిఖరం మీదకి ఎక్కి బాలాక్ అనే రాజు బిలాము అనే ప్రవక్తకి డబ్బులు ఇచ్చి ఇంటెడు బంగారం ఇచ్చి, నువ్వు దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారని నేను విన్నాను, నమ్ముతున్నాను, ఇంటెడు బంగారం ఇస్తాను, తీసుకో, ఈ జాతిని శపించే అంటాడు. ఇప్పుడు ఆ జాతి నీకేటి చేసిందిరా? అడుగు బెంగట్టేసుకుంది, మన దేశం మీద నుంచి వెళ్తున్నారు, మనల్ని చంపేస్తారేమో. ఫరో ఇశ్రాయేల్ ప్రజలను బాధించాడు, చాలా కఠినంగా ఇబ్బంది. ఎందుకని? వీరి జనసంఖ్య విస్తరించుచున్నది, ఒకవేళ రేపొద్దున్న వీరు మనల్ని అధిగమించి మనల్ని ఆక్రమించి మనపై పైచేయి సాధించి మనల్ని మైనార్టీలుగా మార్చేస్తారేమో. క్రైస్తవులకి భూమి మీద ఎప్పుడు బాధలు వచ్చినా అనవసర భయాందోళన ఆడుకొచ్చి